ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది. సో ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే 2024లో అప్లై చేశారో ఎస్వి జూనియర్ కాలేజ్, అదేవిధంగా శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్, ఈ రెండింటికి ఎవరైతే మహిళలు పురుషులు అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది శ్రీ దేవస్థానం వాళ్ళు. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు కింద. సో నోటిఫికేషన్స్. సో సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్. ఓకే, సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఇక్కడ చూస్తే రిజిస్టర్డ్ ఫర్ అడ్మిషన్ జూనియర్ కాలేజ్ టీటీడీ ఇస్ క్లోజ్డ్. ఫస్ట్ లిస్ట్ 1 స్టూడెంట్స్ క్లిక్ హియర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ లిస్ట్లో మనకు పేరు ఉందా లేదా, సో మనకి ఏ గ్రూప్కి పెట్టాము, ఏ గ్రూప్లో మనం క్వాలిఫై అయ్యామని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబరు మీరు అప్లై చేసిన దాంట్లో ఫస్ట్ లైన్లోనే ఉంటుందండి జేఎన్సీ అనేది. అదేవిధంగా క్యాండిడేట్ నేము, ఇక్కడ ఏ కాలేజ్ వచ్చింది మీకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉమెన్స్కి అయితే పద్మావతి ఉమెన్స్ కాలేజ్ వస్తుంది, అబ్బాయిలకైతే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కోర్స్ నేమ్, వాళ్ళు ఏ కోర్స్కి అప్లై చేశారు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో బైపీసీ గ్రూప్కి, అదేవిధంగా ఎంపీసీ, సిఈసి, అదేవిధంగా కొన్ని గ్రూపులు ఎంఈసి అని కొన్ని కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏ కోర్సు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సెలెక్ట్ అయినది. సో ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ఉంటుంది ఇక్కడ. సో అప్లికెంట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ జనరల్, ఓసీ, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా అభ్యర్థులు అనేది అప్లై చేయడం జరిగింది. ఓకే, సో వీళ్ళందరూ సెలెక్ట్ కావడం జరిగిందనమాట. సో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనము, మీరు 1కి 2 సార్లు కానీ చెక్ చేసుకోండి. ఇది కేవలం ఫస్ట్ లిస్ట్ మాత్రమే, ఈ ఫస్ట్ లిస్ట్లో రాలేదని బాధపడద్దు. సో మరి రెండో లిస్ట్ అనేది మళ్ళీ 4-5 రోజుల్లో పెడతారండి, ఆ రెండో లిస్ట్ కూడా చూసుకోండి. ఓకే, సో మీరు ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండండి నెట్లో ఓపెన్ చేసుకొని. సో ఇది పద్మావతి, ఇది తిరుమల వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ ఈ లిస్ట్లో లేకపోయినట్లయితే మరి సెకండ్ లిస్ట్ కూడా చూసుకోండి. ఓకే, ప్రతి 2-3 రోజులకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, సో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి తీసుకెళ్ళాలి అని చూస్తాము, అదేవిధంగా ఎప్పుడు ఉంటుందనేది కూడా చూద్దాం. ఓకే, సో సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ వెరిఫికేషన్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ స్క్రోల్ ఆగిపోయింది. 1 సెకండ్ అండి. ఎస్, ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు లిస్ట్ 1 సెలెక్టెడ్ స్టూడెంట్స్ అని చెప్పి, సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అటెండ్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ ఫ్రమ్ 6/6/2024 to 8/6/2024. సో దాంతోపాటు మనకు కాలేజీకి జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అని చేసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది, ఎంత ఫీజు కట్టాలి ఏంటి అనేది. సో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వెరిఫికేషన్కి పోవాల్సి ఉంటుంది. అక్కడ ఫీజు పే చేసేస్తే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి చాలా తక్కువ ఫీజులు అనేది ఉంటాయి. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు అక్కడ డిగ్రీ, పీజీ కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. టీటీడీ దేవస్థానం కాబట్టి మీకు ఫీజులు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చూసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.